ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 22/4/2025 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, బహుళపక్షము, నవమి సాయంకాలం 6:06 వరకు ఉండి తదుపరి దశమి ప్రారంభమవుతున్నది. శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం 12:38 వరకు ఉండి తదుపరి ధనిష్ఠ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు రాత్రి 1:54 నుంచి 3:27 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:29 నుంచి 9:19 వరకు. తిరిగి రాత్రి 11:05 నుంచి 11:51 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉన్నది. వర్జము సాయంకాలం 4:32 నుంచి 6:06 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:24 నుంచి 5 గంటల వరకు. సూర్యోదయం 5:59 సూర్యాస్తమయం 6:30 నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి మంచి అనుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. వస్తు లాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, శుభకార్యాచరణ అంటే వివాహాది నిశ్చయితాంబులాదులు మంచి శుభయోగాలు కావచ్చు. కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన పరిశ్రమ లాభాలు, కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉండడం, మాతాపితృల సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం లాంటివి కనబడుతున్నాయి. చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకి విద్యా లాభాన్ని పొందుకోవడం. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి, రైతన్నలకి పూలు పలుగులు పండించే వారికి మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను అనుకూలవంతమైన శుభయోగాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభయోగాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అనుకూలవంతమైన శుభయోగం. విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు. చాలా మంచి అనుకూలవంతమైన ధనధాన్య వృద్ధి పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఈరోజు చాలా మంచి సుదినంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే. ఇవాళ ప్రతి పనిని కూడా సమయస్ఫూర్తితో, సమయానుకూలంగా, సంపూర్ణంగా పూర్తి చేసుకోగలిగే అవకాశాలు. ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, వ్యాపార లాభము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి రావడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు, వైవాహిక జీవనానందం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటే శుభ సూచనలు కనబడుతున్నాయి. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను లాభాలు. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అభివృద్ధి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి కూడా లాభదాయకమైన స్థితి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో అనుకూలవంతమైన వ్యాపార వృద్ధి పొందుకోవచ్చును. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలుగా చెప్పబడుతుంది. ప్రతి పనిలో కూడా అనుకూలతని, ఆనందాన్ని పొందుకుంటారు. విద్యాలాభం, ఉద్యోగ లాభం ఉంటుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం. స్వదేశంలో, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు. శుభకార్యాచరణ, మాతాపితృల సౌఖ్యం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి శుభ సూచనలు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి
కొద్దిగా కష్టకాలంగానే చెప్పబడుతోంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. జన్మ జాతకాన్ని పరిశీలింపజేసుకోండి. వాహన వేగాన్ని తగ్గించండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండండి. ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతోంది. జాగ్రత్త. కళాకారులకి క్రీడాకారులకి కాస్త జాగ్రత్తగా ఉండాలి. కళా ప్రదర్శనలో అపశృతి దొరికే అవకాశం, లేదంటే తప్పుడు వ్యక్తులతో కళా ప్రదర్శన గురించి అడ్వాన్స్లు ఇచ్చిపుచ్చుకోవడం వల్ల నష్టపోయే అవకాశం, అవమానాలు పొందుకుంటారు. క్రీడాకారులు డోపింగ్ టెస్టుల్లో పట్టుబడే అవకాశం కనబడుతోంది. మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు చేపల చిలువకి ఇబ్బంది, రైతన్నులకు కూడా పంట నష్టం, లేదంటే బ్రోకర్ల వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం, మోసపోయే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్త. రాజకీయ రంగంలో ఇబ్బందులు, పదవీచ్యుతులే అవకాశం, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం డోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం డోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం డోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలలో నష్టాలు. ఈవెంట్ వారికి నష్టపోయే అవకాశం ఉంది. జాగ్రత్త. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి కూడా ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం మంచిదిగా చెప్పవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లేనిపోని అనవసరపు అవరోధాలు, అవమానాలు, ఇబ్బందులు, కాస్త జాగ్రత్తగా మౌనంగా ఉండే ప్రయత్నం చేయడం చాలా మంచిది. డ్రైవర్లు, పెయింటర్లు అప్రమత్తంగా ఉండండి. విద్యార్థులకి విద్యా నష్టం, ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి ఉదయం 9:13 నుంచి 10 గంటల వరకు, తిరిగి సాయంకాలం 5:50 నుంచి 6:19 వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి అనుకూలవంతమైన ఆనంద జీవనం, శుభయోగం, వస్తులాభం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, ఆర్థిక సౌలభ్యం, రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనం, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, ఇంటిని వాస్తుపరంగా మార్చుకునే అవకాశం, నూతన గృహయోగం లేదా స్థల లాభం, పొలము కొనుగోలు చేసే అవకాశం, కొత్త వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవచ్చును. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం డోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం డోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే శుభయోగం, వస్తు లాభము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అనేక రకాలైనటువంటి ఆర్థిక ఆనంద, ఉద్యోగ వృత్తి లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు లాభం, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు. ఇదంతా మీకు చాలా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి పట్టుదల, కార్యశీలత, వ్యవహార లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, కొత్త వ్యవహార లాభాలు పొందుకోవడం, ధనవృద్ధి, కార్యసిద్ధి, మానసికమైనటువంటి పరివర్తన, మంచి వ్యక్తులతో వ్యాపార లాభాన్ని పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలలో అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. వస్తు లాభము, వాహన యోగము, ఉద్యోగ లాభము, విద్యాలాభము, విదేశీయానము, ప్రయాణ లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగం. ఈ రోజు మీకు చాలా అదృష్టంగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు.
కన్యా రాశి వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగాలే కనబడుతున్నాయి. వాహన యోగము, ఉద్యోగ లాభము, విద్యాభివృద్ధి, కుటుంబ సౌఖ్యము, సోదరులతో మైత్రి, ఆస్తిపాస్తులు కొనుగోలు చేయడం, గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభము, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో మంచి అభివృద్ధి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, PR పొందుకునే అవకాశం, అనుకూలవంతమైన ఆలోచనలు, ధనయోగము, రుణ విమోచనం, రోగనాశనం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి ఆనందాది అదృష్ట యోగాలు. ఈరోజు మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కూడా ఆర్థిక లాభాలు బలంగా ఉన్నాయి. వ్యాపార పరంగా కూడా కలిసి వచ్చే అవకాశం, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, వివాహాది నిశ్చయితాంబులాదుల అనుకూలతలు, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారంలోను, అలాగే ఈవెంట్ అయిన వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్గిన, షూ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, ఆత్మీయుల కలియిక, వ్యాపార పరంగా కొత్త భాగస్వామిని కలుపుకోవడం, నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేయడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆదరణ, అనుకూలవంతమైన శుభయోగాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు జూదం వల్ల కూడా ధన ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి బాగా ఉంటుంది. ఈ రోజు చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. కాకపోతే జన్మజాతకాన్ని ఒకసారి పరిశీలింపజేసుకోండి. ఎందుకంటే కొన్ని కార్యక్రమాలు ఆటంకాలు కలగబోతున్నాయి. ప్రయాణంలో కానీ లేదా వాహనాన్ని కొనడం వల్ల కానీ కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అది గోచారంలో బాగుంది కానీ జన్మజాతకమైన ఆటంకాలు ఉండవచ్చు. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలే. వైవాహిక జీవనానందం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలత, అనుకూలవంతమైన ప్రయాణాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి రావడం, రైతన్నలకి, పూలు పలుకు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ వ్యాపారం చేసేవారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లవారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో వ్యాపారం చేసేవారికి లాభవంతంగా ఉండబోతుంది. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభయోగం. వస్తు లాభం, వాహన యోగం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం. అలాగే అనుకూలమైన ఆర్థిక అభివృద్ధి వల్ల అప్పుల బాధ నుంచి విముక్తులయ్యేటువంటి అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. అనేక రకాల ఆనందాది అదృష్టయోగాలు చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి చాలా ప్రశాంతమైన వాతావరణం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం, కొత్త వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, కుటుంబ సౌఖ్యం, సోదరులతో మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు అనుకూలంగా మారే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, ఈవెంట్ అయిన వారికి, బోరుబావులతో వారికి మంచి అనుకూలత, రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి లాభాలు, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారులు, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో కూడా మంచి సౌకర్యవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, పేరు ప్రఖ్యాతులు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా లాభం. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్ అభివృద్ధి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, ఆనందకర జీవనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, ఇచ్చిన ధనం తిరిగి రావడం,
కొత్త ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, విశేషమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు మీకు అదృష్ట యోగాన్ని కలిగించబోతున్నాయి. ఇది మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి పట్టుదల, కార్యజయం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, శుభకరమైనటువంటి వస్తువానాదులు కొనుగోలు చేయడం, శుభకార్య నిర్వహణ, వివాహం కావచ్చు, షష్ఠి పూర్తి కావచ్చు, బారసాల కావచ్చు, ఏదైనా ఒక శుభకార్యం జరిగేటువంటి అవకాశం కనబడుతోంది. కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం. అదృష్ట యోగం, మంచి మాట తీరు, వ్యవహార శైలి, విద్యా లాభాన్ని, ఉద్యోగ లాభాన్ని పొందుకోగలిగే అవకాశం బలం కనబడుతున్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారు కూడా కొద్దిగా మంచి యోగాలే కనబడుతున్నాయి. కాదంటే క్రమశిక్షణ కావాలి, అలాగే పెద్దవాళ్ళ మాట వినాలి, అలాగే బద్ధకాన్ని వదిలిపెట్టాలి, లేదా లేనిపోని అనవసరపు వ్యక్తులతో కుటుంబ రహస్యాలు చెప్పడం, మన వల్ల ఎదుటివారికి ఇబ్బంది కలిగించేట్టుగా ప్రవర్తించడం మీకు కొద్దిగా నష్టాన్ని కలిగిస్తుంది. ఇవి తప్పితే మిగతా విషయాలు లాభం. వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారంలో భాగస్వామితో కలిసి వచ్చే అవకాశం, కళాకారులకి, క్రీడాకులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు కూడా మంచి లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మెయిన్ వారికి కూడా మంచి లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి మంచి లాభాలు, అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహిణి మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి లాభాలు, ఆత్మీయత, కుటుంబంలో మంచి గౌరవం, వ్యాపారంలో లాభం, విద్యలో రాణింపు, విదేశాల్లో ఉన్నతమైనటువంటి ప్రయోజనాలు పొందుకోగలిగే అవకాశం ఉంటుంది. ఇదంతా మీకు సమస్త శుభయోగాలు ఉన్నాయి. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి అదృష్టం మీ వెంటే. చాలా మంచి సౌకర్యవంతమైన ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాలు, శుభవార్తలు వింటారు, శుభకార్యాల్లో పాలు పంచుకుంటారు, యజ్ఞయాగాది క్రతువు నిర్వహించే అవకాశం, కొత్త వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఐఎల్స్, జిఆర్ఈ లాంటి పరీక్షలు విజయం ఖాయం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అనుకూలత, అలాగే విద్యాలయ, వ్యాయామ, వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అదృష్టం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగాలు. ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి, ఆనందమయ శుభజీవనం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలంగా ఉండబోతోంది. ఈరోజంతా మీకు చాలా సౌకర్యవంతమైన ఆనందయోగంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.